జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభం చేద్దాం. భూమి వాస్తుకు ఉన్న భూతల స్వర్గంబు, భూమి వాస్తుకు లేకున్న భూతంబు రానీకు. భూమిలోన ఉంది భూరి సంపదలెన్నో, వాస్తువమ్ము కాదు వాస్తవము. ఈరోజు మన టాపిక్ వాస్తులో ఏమంటే, ప్రతి సమస్యకు పరిష్కారము ప్రక్కనే ఉంటుంది. అది ఎలాగంటే, వాస్తుకు సంబంధించినంత వరకు చూస్తే ఆరోగ్యము, సంపద, సంతానము, చదువు. వాస్తు ప్రకారంగా చూసినప్పుడు ఆరోగ్యం కావాలంటే ఈశాన్య దోషం కానీ, నైరుతి దోషము, వాయువ్య దోషము, ఈ 3 దోషాలు ఉన్నప్పుడు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. సరే, ఇంకొక విషయము, సహజంగా లౌకికంగా ఆలోచించినప్పుడు ఆరోగ్యము ఇబ్బందులు ఏమైనా ఏర్పడినప్పుడు, లేదా మనకు ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటి, ఆహారంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో మనకు మిల్లెట్స్, రాగి జావా ఇలాంటివి మనం తీసుకోవాలి. బయట హోటల్లో ఫుడ్ మనము పూర్తిగా వేసినప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఏముందంటే, బయట రోడ్ల మీదనే పానీపూరి అలాంటివన్నీ మనము తినడం వల్ల అనారోగ్యాలు కలుగుతున్నాయి. సో మనం న్యాచురల్గా ప్రకృతి సహజమైన ఆహారానికి మనం అలవాటు పడితే మనకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండో విషయము, సంపద విషయంలో మన ఇల్లు వాస్తు గురించి మనం ఆలోచించినప్పుడు ఉత్తరము, ఈశాన్యము ఈ దోషాలు లేకుండా చూసుకుంటే మనకు సంపద లోటు ఉండదు. ఇంకా మరొక విషయం ఏమిటంటే, మనకు సంపద కావాలంటే మొదట మనం కష్టపడి పని చేయాలి. రెండవది, మన ప్రవర్తన సరిగా ఉండాలి. అంటే మనం ఆశ పెట్టుకొని అన్యాయంగా సంపాదనకు ప్రయత్నం చేయకూడదు. అలాగే మనకు సంపద కావాలంటే దాన ధర్మాలు అనేది మనకు శాస్త్రము విధించినటువంటి కర్తవ్యం. మన సంపాదనలో దశమ భాగాన్ని కనుక మనము ప్రతి నెల దానం చేస్తూ పోతే మన భవిష్యత్తు మరింత మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. పిసినారిగా ఉండి సంపాదిస్తే ఉపయోగం లేదు. కాబట్టి మనము దాన ధర్మాలకు ప్రాధాన్యతనిస్తూనే సంపాదిస్తే ఆ సంపద మనకి శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకా మూడో విషయం, సంతానం గురించి ఆలోచించినప్పుడు మొదట మనము ఇంటి యొక్క వాస్తుని పరిశీలించాలి. ముఖ్యంగా ఇంటికి ఈశాన్య దోషం ఉన్నప్పుడు మాత్రమే ఒక సంతానము ఉండదు. కాబట్టి మనం ఇంటికి ఈశాన్యంలో ఎలాంటి దోషం లేకుండా చూసుకోవాలి. రెండవది ఏమంటే, ఆరోగ్యంగా ఉండాలి. న్యాచురల్ ఫుడ్, ప్రకృతి సహజమైన ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. హోటల్ యొక్క ఆహారానికి మనము పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలి. ఎందుకంటే శుచి శుభ్రత ఉండదు. ఈ రోజుల్లో మనకు అనారోగ్యాలకు అన్నింటికీ చాలా మూలం ఏమంటే బయట తిండి. కాబట్టి సంతానము మనం తినే తిండి మీద మన సంతానం ఆధారపడి ఉంటుంది. కాబట్టి తినే తిండి న్యాచురల్గా ఉండాలి. ఇంకొక విషయం ఏమంటే, సంతానము లేని వాళ్ళు రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ఒక 40 రోజులు ప్రతిరోజు ఉదయము ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి, 40 రోజుల వరకు. అప్పుడు మనకు సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. మరొక విషయం, కుమారస్వామిని ఆరాధించాలి. ఇలా మనకు శాస్త్ర ప్రకారంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి ఎలాంటి సమస్య ఉన్నా సరే దాన్ని పరిష్కరించుకునే యొక్క అవకాశం మనకు శాస్త్రంలో విపులంగా వివరించబడింది. రామాయణ, మహాభారతం చదివినప్పుడు నాకు ఆ విషయాలు క్లియర్గా తెలుస్తాయి. మరొక సమస్య ఏమంటే చదువు. పిల్లలు సరిగ్గా చదవడం లేదనే ఒక సమస్య అయినప్పుడు మొదట ఇంట్లో ఈశాన్యంలో దోషం ఉందేమో చూసుకోవాలి. ఈశాన్యంలో దోషం ఉంటే సాధించుకొని సరిగ్గా ఉండేట్టుగా చూసుకున్న తర్వాత పిల్లలు చదువుకు ఇబ్బందిగా వాళ్ళకు అనిపించినప్పుడు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే, పిల్లలు ఎప్పుడైతే చదువులో వెనకబడి ఉంటారో వాళ్లకు టెక్నికల్గా ఆలోచించాలి. అంటే కేవలం చదువుల్లో ర్యాంకుల్లో కాకుండా
టెక్నికల్ ఫీల్డ్లో, మెకానిక్ ఫీల్డ్లో అలాంటి వాళ్ళు చాలా శ్రద్ధ పెడితే పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎస్ఎస్సి 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎంతోమంది కార్ మెకానిక్, స్కూటర్ మెకానిక్ నేర్చుకొని లక్షలు సంపాదించిన వాళ్ళని నేను చూశాను. కాబట్టి చదువులో వాళ్ళ పిల్లలు వెనుకబడినంత మాత్రాన మనము వాళ్ళని దండించాల్సిన అవసరం లేదు. వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మరొక రంగాన్ని పరిచయం చేసి ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మనం ఆ సమస్యని అధిగమించవచ్చు. ఇలాగ మనకి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గము మనకు ఉంది, అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకు పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయాన్ని మనము ముఖ్యంగా రామాయణ మహాభారతం చదవడం వల్ల మనకు పూర్తి అవగాహన కలుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సూచనలన్నీ మనకు పుస్తకాల్లో చాలా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. వాటిని గమనించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.